నమస్తే. వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిపోయింది. అసెంబ్లీకి వెళదామంటే అధ్యక్షుడు అడ్డుకుంటాడు. వెళ్లకుండా ఉంటే వేటు పట్టడంతో పాటు ప్రజా ఆగ్రహానికి గురవుతామనే ఆందోళన వారిలో కనిపిస్తుంది. అసలు తాము గెలిచిన ఏం లాభం లేకుండా పోయిందని అధినేత తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి 164 సీట్లతో చాలా బలంగా ఉంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీనికి తోడు పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో అసెంబ్లీకి వెళ్లేందుకు జగన్కు ముఖం చల్లటం లేదు. అటు తన పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ గడప తొక్కనివ్వటం లేదు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ పైన గుర్రుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా వీళ్ళు దూరంగా ఉంటున్నారు. సభ్యత్వం కోల్పోతామనే భయం వాళ్ళలో కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎవరైనా అసెంబ్లీకి వెళ్ళి తమ నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడాలనుకుంటారు, అధ్యక్ష అని పిలవాలనుకుంటారు. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ కోరిక ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు అలాంటి అదృష్టం లేకుండా పోయింది. అసెంబ్లీ కొలువైన తర్వాత ప్రమాణ స్వీకారానికి తప్ప మళ్ళీ ఆ సభ గడప తొక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని, ఇలా బాయ్కాట్ చేయడం సరైన పద్ధతి కాదని చెప్పినా జగన్ పట్టించుకోవటం లేదట. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ కుంటి సాకులు చెప్తున్నారు. కనీసం తమనైనా అసెంబ్లీకి వెళ్ళనివ్వాలని చెప్పినా అందుకు జగన్ ఒప్పుకోవటం లేదట. ఇలాగైతే కష్టమేనని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని సీనియర్ నేతల దృష్టికి కూడా తీసుకెళ్లారట. తమ మానాన తమను వదిలేయాలని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేమని చెప్పి వచ్చేశారట. వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలు అధికార కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు సైతం చేశారనే ప్రచారం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతలు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను సంప్రదించారట. అయితే అధికార కూటమి పార్టీల నుంచి వాళ్లను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తుంది. 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా వైసీపీ వాళ్లను చేర్చుకుంటే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి అలాంటి పనులకు దూరంగా ఉండాలని ఆయా పార్టీల హైకమాండ్లు క్లారిటీ ఇచ్చాయట. దీంతో అటు కాకుండా ఇటు కాకుండా పోయేమనే ఆవేదన కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తుంది. వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయారు. వీళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈసారి పార్టీని ధిక్కరించైనా అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు కూడా ఒక పక్క గట్టిగా వినిపిస్తున్నాయి. అసలే వెళ్లకుండా ఉంటే వేటు పడుతుందనే భయం వాళ్ళను వెంటాడుతుందట. గతంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో దొంగచాటుగా సంతకాలు చేసి వెళ్ళిపోయారు. ఈసారైనా ఎమ్మెల్యేలు సభలో అడుగు పెడతారో లేదో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.